అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉన్న డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని నిర్ణయం జరిగింది. యాక్చువల్గా ఇంతకంటే ముందే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారి కుమారుడికి కాల్ చేసి, మీరేం ఆందోళన పడకండి, ఎయిర్ లిఫ్ట్ చేసి ముద్రగడ పద్మనాభం గారిని హైదరాబాద్ తీసుకెళ్తాం, నేను చూసుకుంటాను, హైదరాబాద్లో తరలించి వైద్యం చేయిద్దామని చెప్పారు. సో జగన్ గారి మాట చెప్పిన తర్వాత వైద్యులు కూడా మరి ఎయిర్ లిఫ్ట్ చేయగలిగితే హైదరాబాద్కు బెటర్ అని చెప్పారు. రాత్రే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్ళాలి అని అనుకున్న కొన్ని సాంకేతిక వాతావరణ పరిస్థితుల వల్ల రాత్రి అది సాధ్యం కాలేదు. ఈరోజు ఇప్పుడు ఎయిర్ లిఫ్ట్ చేసి కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి అయితే ముద్రగడ పద్మనాభం గారిని తీసుకెళ్తూ ఉన్నారు. ఆరోగ్యం అంటే కాసింత ఆందోళనకరంగానే ఉన్నా నిలకడగానే ఉంది అని అయితే అంటూ ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం అని హైదరాబాద్ అంటూ ఉన్నారు. వీళ్ళంత త్వరగా ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ కోలుకోవాలి, మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అండ్ కాకినాడలో ఆయన వైద్యం చేయించుకున్నంత వరకు అన్నీరు అక్కడ చేరినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు కాకినాడ ఆసుపత్రి దగ్గరికి ఎక్కువ మంది వచ్చిపోతూ ఉన్నారు కూడా. తన ఆరోగ్యం, తనకయ్యే ఖర్చు, మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేమే చూసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు ధైర్యం చెప్పారు. రోడ్డు మార్గాన అయితే కష్టమవుతుంది కాకినాడ నుంచి హైదరాబాద్ అని ఎయిర్ లిఫ్ట్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన విధంగానే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్కి అయితే తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు.